వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. రేపే తెలంగాణలో బీసీ సంఘాల బంద్ జరగబోతోంది. బీసీ బంద్ కు బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. 42% బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ బంద్ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ వైఖరి రిజర్వేషన్లకు అడ్డు అంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇంతకీ బంద్ టార్గెట్ ఎవరు? ఇదే వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు ఇదే అంశంపై ఆర్ కృష్ణయ్య, కోదండరామ్ లాంటి ప్రముఖులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక్కసారి బీసీలు భూకంపం వచ్చినట్టు దద్దరిల్లా చేస్తే తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు దిగి రావాల్సిందే. గతం లోపల తమిళనాడులో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఈరోజు రేపు జరిగే బంద్ పట్టణాలకే కాదు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లకే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లకే కాదు, పల్లెల్లో కూడా బంద్ జరుపుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే జాకులు ఏర్పాటు చేసి, బీసీ సంఘాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరపడానికి ముందుకొచ్చారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, అన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, రాజకీయ బీఎస్పీ, మాదిగదండోరా, మాలనాడు, అన్ని కుల సంఘాలు, 136 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. 18 నాడు శనివారం రేపు ఈ జరిగే బంద్ విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నాం. వాణిజ్య సముదాయాలు, షాపులు, అదేవిధంగా సినిమా హాళ్ళు, పెట్రోల్ బంకులు, బస్సులు, స్కూళ్ళు, కాలేజీలు అందరూ కూడా బంద్ చేసి సహకరించాలని కోరుతున్నాం. ఈ బంద్ న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న బంద్. ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ భాగస్వామ్యం. ఆ భాగస్వామ్యాన్ని సాధించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది వేరొకటి కాదు. తప్పనిసరిగా ఈ బంద్ను విజయవంతం చేయాలి. న్యాయం ఉంది కాబట్టి ఇవాళ అఖిలపక్షం బంద్కు మద్దతు తెలియజేసింది. బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది న్యాయం కోసం, ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది. వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మేము సామాజిక సంఘాలుగా, ఇటు రాజకీయ పక్షాలుగా కూడా ఈరోజు వారికి మద్దతు ఉండాల్సిన చారిత్రక సందర్భంలో ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరు వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్క సంఘం కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం జరుగుతుందనే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు అందరూ కూడా ఇంప్లీడ్ అయినారు. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అందరూ మద్దతు చెప్పిండ్రు. 42% రిజర్వేషన్ల అమలు కోసం, వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ను శాంతియుతంగా, సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగు ఎస్సీ ఎస్టీ సంఘాలు, ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది. రేపటి బంద్లో సంపూర్ణ భాగస్వామ్యం అందించాలని హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలు, నేతలు, ప్రజలతో మమేకమై శాంతియుతంగా, సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగూ ముందుకు రావాలని, కృషి చేయాలని, భాగస్వామ్యం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ ఇంకా హైకోర్టులో తేల్చుకోవాలని అనటం కుదరదన్న చెప్పిన నేపథ్యం ఒకవైపు ఉంది. మరోవైపు రేపు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని పార్టీలు స్పందించాయి. దాదాపు ప్రతి పార్టీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతోంది. కానీ అక్కడ కనిపిస్తున్న ఐక్యత మాటల విషయంకి వచ్చేసరికి పూర్తి విభిన్నంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మనం ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నాథ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్. ఇక్కడ 2-3 అంశాలు రాకేష్ గారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో మనం ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడ హైకోర్టు 4 వారాల విచారణ వాయిదా వేసింది.
అంటే కోర్టులో సరైన వాదన వినిపించలేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశం అక్కకు రాకుండా పోయిందని మీరు ఆరోపిస్తున్నారు. అటు భారతీయ జనతా పార్టీ కొన్ని కారణాలు చూపుతోంది, కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీని కారణంగా చూపుతోంది. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ఈ కోర్టుకు వెళ్ళిన వారి వెనక బీఆర్ఎస్ ఉందంటోంది. అంటే బంద్ విషయంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి వచ్చి మా బీసీలు రిజర్వేషన్ కావాలంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్టీలన్నీ నువ్వంటే నువ్వు నేనంటే నేను అన్నట్టుగా ఉన్నాయి. ఏంటి ఈ ధోరణి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, మీకు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, కైలాష్ నేత గారికి, 10 టీవీ ప్రేక్షకులకు. సార్, నెంబర్ 1, బీసీ రిజర్వేషన్ అనేది గతంలో అంటే మనం ఈ మిగతా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ అనేది అమలు 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు మా ఎంపీ స్థానాలకు, ఎమ్మెల్యే స్థానాలకు మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి మేము రాజీనామా చేసి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా మీ మేనిఫెస్టోలో పెట్టుకున్న దానికి మీరు పెట్టుకున్నా కానీ బీసీలకు లాభం జరుగుతుంది కాబట్టి మేము అందరం మద్దతు ఇచ్చాం. అదేవిధంగా మేము సంపూర్ణంగా ఈరోజు ఇంకోటి ప్రకటించాం ఏంటంటే, మా కేటీఆర్ గారు బిల్లు తీసుకుపోయిన రోజు రాజ్యసభలో బిల్లు వస్తుంది. ఎందుకంటే 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు. అవును, వారందరూ కూడా ఎప్పుడైతే లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభకు వచ్చినప్పుడు మా 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించడం జరిగింది. నెంబర్ 1. ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది, కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది, దాన్ని మేము కూడా మద్దతు తెలిపినాం. కాబట్టి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ కాబట్టి ఆయన ప్రైవేట్ బిల్ కూడా మూవ్ చేయొచ్చు దాంట్లో. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు దాన్ని బిల్ మూవ్ చేయలేదు. ఒక 2 సార్లు అంటే ఒకసారి ఫస్ట్ బిల్లు తీసుకుపోయిందని వెంటనే పాలాభిషేకాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళీ పాలాభిషేకాలు జరిగినాయి. అవి అయిన తర్వాత మళ్ళీ జీవో వచ్చింది, మళ్ళీ పాలాభిషేకాలు జరిగినాయి. 3 సార్లు పాలాభిషేకాలు జరిగి 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి, ఆ ధర్నా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్రంలో జరగాల్సిన పని మొత్తం పూర్తయింది. కేంద్రంలో ఎవరు చేయాలి? పార్లమెంట్ లో కూర్చున్నటువంటి సభ్యులు చేయాలి. ఆ పార్లమెంట్ లో కూర్చున్నటువంటి సభ్యులు అది ఒకవేళ కాంగ్రెస్ మేనిఫెస్టో అయినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చేసి మద్దతు తెలపాలి, లేకపోతే ఖర్గే గారు వచ్చి మద్దతు తెలపాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి మద్దతు తెలపాలి. సోనియా గాంధీ వచ్చి ఇండియా కూటమికి ఆమె చైర్పర్సన్ కాబట్టి ఆమె మద్దతు తెలపాలి. ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా మద్దతు తెలపలేదు. మద్దతు తెలిపినప్పుడు క్రమంలో అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందనేది మనకు స్పష్టమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మీ మేనిఫెస్టోలో ప్రోగ్రామ్ ఫెయిల్ అయినప్పుడు మీరు తీసుకునేటువంటి మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తామో డిక్లేర్ చేయకుండా బీసీ సంఘాలన్నీ ఏదైతే బంధుకు పిలుపునిచ్చాయో మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరైంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? దీనికి రాజీనామాలు చేస్తున్నారా లేదా పోరాటం చేస్తారా? అసలు ఏంది మీ పరిస్థితి? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు జీవో ఇచ్చాం అంటే ఇప్పుడు ఒకవేళ జీవోతోటే సాధ్యమైనప్పుడు మరి నువ్వు ఫస్ట్ బిల్ ఎందుకు పెట్టినావు, నెక్స్ట్ ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చినావు, తర్వాత జీవో ఎందుకు తెచ్చినావు? వీళ్ళు అసలు ఎలక్షన్ పెడదామన్న ఉద్దేశం ఉందా లేదా? పక్కనున్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా అడిగింది. లేదు అదే అంటున్నా నేనేమంటున్నా, ఆయన నెక్స్ట్ వచ్చేసి జీవో ఇచ్చినప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఏదైతే జనగణన జరిగిందని చెప్తారో, కులగణన జరిగిందని చెప్తారో ఆ డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్మ అని చెప్పేసి ఏదైతే బీసీ కమిషన్ చైర్పర్సన్ గా చేసిన కర్ణాటక నౌ ప్రజెంట్ వాళ్ళ అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చి ఇక్కడ వాదించడం మనం బలమైన వాదన వినిపించడం అన్నారు. మరి అదే అడ్వకేట్ జనరల్ కర్ణాటకలో ఉన్నప్పుడు మరి కర్ణాటకలో ఎందుకు అమలు అయితే లేదు అక్కడ? ఆయన అంటే ఫెయిల్యూర్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ వాదింపజేసి తద్వారా ఈ బీసీ బిల్లును అంటే గతంలో మనం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు చూసాం రిజర్వేషన్ ఉండదని మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి అదే పరిస్థితి ఈ రోజు మనకు తలకెత్తుంది తప్పితే ఇంకోటి ఇవన్నీ అంశాలు ఒక అంశం అయితే మీకు స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్. ఒకవేళ మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి, దాంట్లో ఎందుకు ఇవ్వట్లేదు? క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది, దాంట్లో ఎందుకు ఇవ్వట్లేదు? అదే విధంగా మీరు గౌడన్నలకు మీ మేనిఫెస్టోలో పెట్టారు, మేము 15% రిజర్వేషన్ ఇస్తే మీరు 25% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఆ 25% రిజర్వేషన్ ఎందుకో ఇప్పుడు టెండర్లు అవుతున్నాయి, అమలు చేయాలి కదా. ఎక్కడ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి మాత్రం లేదు, కనిపించట్లేదు. రైట్. రాకేష్ గారు, ఇప్పుడు అంటే సరిగ్గా కోర్టులో వాదన వినిపించలేదని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అంటే ఈసారి వాదన వినిపించినప్పుడు మీరు కూడా ఇంప్లీట్ అవుతారు. మీరు కూడా 42% రిజర్వేషన్కి మద్దతు అంటున్నారు, భారతీయ జనతా పార్టీ మద్దతు అంటుంది. మీరు లోక్సభలో రాజ్యసభలో కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు కదా సార్. నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే తెలంగాణ అంటే రాకపోతే మేము రాజీనామాలు చేసినప్పుడు మా మీద పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మీరు పోరాటం చేస్తారా, మీ బాధ్యత ఏంది అన్నప్పుడు మేము ఒక బీసీల గురించి రెస్పాన్సిబుల్ గా ఆ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మేము మద్దతు తెలిపాం. కానీ ఇప్పుడు రేపు పొద్దుగల తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం, మీరు ఇవ్వండి,
లేకపోతే 2,500 మహిళలకు ఇవ్వలేకపోతున్నాం, మీరు ఇవ్వండి. అదే విధంగా మేము ఏదైతే వాగ్దానం రైతులకు అందరికి 15,000 ఇస్తాం, ఇవ్వలేకపోయినా మీరు ఇవ్వండి అంటే అవన్నీ మేము ఇవ్వాలంటే మద్దతు లేదు కదా. ఇది కేవలం రిజర్వేషన్ అంశం ఒకటే కాదు సార్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ వాళ్ళు కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు చేయండి అని మీరు ప్రశ్న ఏంటి సార్? మీరు చేయండి అనలేదు, నువ్వు చేయండి అంటే కోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేదు అన్నారు కదా, కోర్టులో మీరేమైనా ఇంప్లీట్ అవుతారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ మేము పెట్టుకోలేము, అడ్వకేట్ మేము మాట్లాడుకోలేము, మాతోటి కాదు అని చెప్పమని చెప్పండి. లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటున్నా అంటే సార్ ఈ రోజు కొత్తగా బీసీ కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మోసం చేయట్లేదు సార్. కాకా కేల్కర్ కమిటీ ఈ రోజు కాదు సార్, 1951 లేచి 52లో కాకా కేల్కర్ కమిటీ నియమించారు సార్. దాన్ని ఒక్కటి కూడా దాన్ని 1955లో ప్రవేశపెట్టినారు సార్. దాన్ని ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధంగా మండల్ కమిషన్ మనకు 1979లో వచ్చి 1980లో రిపోర్ట్ ఇచ్చింది సార్. దాంట్లో కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ఏ రోజు కూడా అమలు చేయలేదు సార్. దాని తర్వాత విపి సింగ్ గారు ఎప్పుడైతే దాన్ని అమలు చేసిరో ఆ రోజు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వీళ్ళ ఎల్పీ లీడర్ అంటే ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆ యాంటీ బీసీగా మాట్లాడడం జరిగింది సార్. అది ఆన్ రికార్డ్స్ ఉన్నా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఒక ఎత్తైతే ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో బీసీ రిజర్వేషన్ గురించి అని చెప్పేసి సరే మీరు అన్నారు ఏది మేము అంటున్నామని. ఓకే సార్, సూటి ప్రశ్న మీ ద్వారా, మీ ద్వారా సూటి ప్రశ్న. ఈ రోజు ఒకవేళ 2013లో ఏదైతే 2013లో హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రాబోయే ఎలక్షన్ల నుంచే మేము రిజర్వేషన్ విత్ ఇన్ ద లిమిట్ లో చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్యాయం జరిగి ఉండదంటే మరి పక్కనున్న మా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే మీరు అన్న రిజర్వేషన్ అమలు కావాలి కదా. మీరు ఏదైతే అంటున్నారో రిజర్వేషన్ అదే అమలు కావాలి కదా. అక్కడ 40% 50% ఏదో అమలు కావాలి కదా. మీరు అంతా రిజర్వేషన్ పెంచినప్పుడు మరి పక్కన ఆంధ్రప్రదేశ్ ఎందుకు అమలు అయితే? రెండు రాష్ట్రాలకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కూడా మోసం చేయడానికి దగా చేయడానికి మళ్ళొకసారి ఆ వాదాన్ని వాడుకుంటూ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తుంది. రైట్. కైలాష్ గారు బంద్కి అయితే మద్దతు ఇస్తున్నారు కానీ